కింది ఎవరి బోధనల వలన 16వ శతాబ్దంలో జీవశాస్త్ర పునరుద్ధరణ జరిగిందని చెప్పవచ్చు? వెసాలియస్, విలియం హార్వే. పై వారిద్దరు అంటే వెసాలియస్, విలియం హార్వే. టెట్రాసైక్లిన్ టీకాను ఏ వ్యాధికి వాడతారు? ప్లేగు వ్యాధికి. టెట్రాసైక్లిన్ టీకాను ఏ వ్యాధికి వాడతారు? ప్లేగు వ్యాధి. వెంట్రుకలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ట్రైకాలజీ. వెంట్రుకలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ట్రైకాలజీ. ఇమ్యునాలజీ పితామహుడిగా కింది ఎవరిని పేర్కొంటారు? ఇమ్యునాలజీ పితామహుడిగా కింది ఎవరిని పేర్కొంటారు? ఎడ్వర్డ్ జెన్నర్. కూరగాయల మొక్కలను సాగు చేయడాన్ని ఏమంటారు? ఒలేరీ కల్చర్. కూరగాయల మొక్కలను సాగు చేయడాన్ని ఏమంటారు? ఒలేరీ కల్చర్. భారతదేశంలో అతిపెద్ద బొటానికల్ గార్డెన్ ఎక్కడ ఉంది? సిబ్పూర్.